Hello Ratnalu, welcome to the new vlog. So today is day 5 of the 31-day challenge where we'll be vlogging every day until 31st of December and posting it on Unfiltered Ratnam. And we have a couple of videos to shoot for Rared and బేసిక్గా అమ్మమ్మ వాళ్ళ యానివర్సరీ కూడా వస్తుంది. వాళ్ళది 50 years యానివర్సరీ, మా మమ్మీ డాడీది 25 years కదా. సో ఫర్ ద 50 years యానివర్సరీ వీ ప్లాన్ మల్టిపుల్ థింగ్స్. అమ్మమ్మ తాతకి కొంచెం మోడర్న్ జెన్జీ ఫోటోషూట్ చేద్దామని, అండ్ వీఆర్ థింకింగ్ టు గో టు అన్ ఇంటర్నేషనల్ ట్రిప్. we're not sure, thinking to go to an international trip, but then ఫ్యామిలీలో అందరికీ పాస్పోర్ట్లు ఉన్నాయి కానీ మమ్మీ డాడీకి పాస్పోర్ట్లే లేవు. సో వాళ్ళకి పాస్పోర్ట్లు తిప్పియాలి. ద ఎక్సైటింగ్ పార్ట్ ఈజ్ నేను ఒక పెద్ద బంచ్ ఆర్డర్ చేసిన ఫ్రమ్ స్నిచ్ బ్లాక్ ఫ్రైడే సేల్లో. ఐ ఆమ్ నాట్ షూర్ వై ఐమ్ ఆర్డరింగ్ దిస్ మచ్ స్టఫ్. నేను ఒకటే ఆర్డర్ చేసుకుంటా పోతున్నా, ఏదో బ్యాంక్ బ్యాలెన్స్లో ఫుల్ పైసలు ఉన్నట్టు. హలో, సో నేను బ్లాక్ రోజు బట్టలు బుక్ చేయాలి. అమ్మ స్నిచ్ వచ్చింది, అమ్మ మింత్రా వచ్చింది, అమ్మ వాడ నిలబడ్డాడే పార్సల్ తీసుకో. నేను బ్లాక్ ఫ్రైడే సేల్ కి ఫుల్ షాపింగ్ చేసిన. 1 2 3 4 5 6 7 ఇంకా 2 ఉన్నాయి. ఏవి ఇంకా 2? ఒకటి నిఖిల్ దగ్గర తెచ్చుకున్నావు, ఇంకా వేసుకొని ఇంకా 3 ఉన్నాయి అందులో. సో ఇవన్నీ ఎంత రేట్లో తెచ్చుకున్నానో చెప్పు. రేట్లు అవసరం లేదు సాయి. థింకింగ్ ఐ మేక్ అ వీడియో ఆఫ్ మై మామ్ రియాక్టింగ్ టు మై క్లోత్స్. ఇది నువ్వు వేసుకున్నాక ఎట్లున్నావన్న రియాక్షన్లు పెట్టద్దు. అక్కడ పైసలు ఇచ్చేటప్పుడు నా రియాక్షన్లు తీసుకుంటే తీసుకోవాలరా. మై మామ్ ఇస్ కైండ్ ఇనఫ్ టు పే మై బిల్స్ గైస్. అదే ఇట్లాంటి అమ్మని తెచ్చుకోండి ఎవరైనా. తెచ్చుకుంటే రారు అమ్మలు. ఓకే, ఇప్పుడు మనం ట్రై చేద్దాం అన్ని బట్టలు. దిస్ ఇస్ నంబర్ 1, ద టాప్ ఫ్రమ్ స్నిచ్ దట్ ఐ గాట్. హౌ మచ్ వుడ్ యు రేట్ దిస్ ఆన్ 10? నచ్చింది బెట్ట, చాలా నచ్చింది. పైసలు ఇచ్చినప్పుడు కోపం వచ్చింది కానీ నీ మీద బాగుంది. సూపర్ ఉంది కదా. అవురా, మరి చీరలకు ఎందుకు పెట్టర్రా బ్లాక్ ఫ్రైడే సేల్? అడుగుదాం మరి. అడుగు, చీరలకు ఎందుకు పెట్టరా బ్లాక్ ఫ్రైడే సేలా? పెట్టాలి కదా పాపం, అమ్మలు కూడా కొనుక్కుంటారా. అంత బుర్ర ఉండదు బిజినెస్ వాళ్ళకి. అసలు ఏం స్టార్ట్ చేయండి మీరు అంటే. ఆడోళ్ళు వాళ్ళకి సీలతో సంబంధం ఉండదమ్మా. ఎవ్రీ టైం కొనుడే ఉంటది అన్న. కానీ అది పేరు పోయింది ఆడోళ్ళది. కానీ 2 తీసుకొచ్చుకోవాలి. దిస్ ఇస్ నంబర్ 1. దిస్ ఇస్ నంబర్ 2. ఐ గాట్ దిస్ టీ షర్ట్ ఫ్రమ్ మెయిన్ క్యారెక్టర్. 2 తీసుకున్నావు కదా నాన్న దీని నుంచి. ఇదెంత మమ్మీ? ఇది హౌ మచ్ ఆన్ 10? ఇది దేనిది దానికే బాగుంది బెట్. అదేమో నువ్వు ఆన్ 10 రేట్ చేయగా, దానికి కంపారిజన్ కాదు. హౌ మచ్ ఆన్ 10? అంతే. 8 ఇస్తా ఖచ్చితంగా. ముందు 9 ఇస్తా. ముందు 9? ఇది 8? యూ గైస్ ఆల్సో టెల్ మీ కింద నాకు ఏది మంచిగా ఉందో. దిస్ ఇస్ నంబర్ 2, ద టీ షర్ట్ ఫ్రమ్ మెయిన్ క్యారెక్టర్. నాకు చాలా నచ్చింది మమ్మీ. ఇది బాగుంది, చాలా బాగుంది కదా. వెబ్సైట్ లో ఎట్లుందో అట్లే ఉంది. రేరేట్ లో కూడా బట్టలు కొనుక్కోండి, సేమ్ ఇట్లా ఉంటాయి. ఎట్లుంటుందో అట్లే ఉంటాయి. దిస్ ఇస్ టీ షర్ట్ నంబర్ 3. ఓకే నాన్న, నార్మల్. దీంట్లో పెద్ద స్పెషల్ ఏం లేదు, స్పెషల్గా ఏం కనిపిస్తుంది. నేను కావాలని ఇప్పుడు ఓవర్ సైజ్ వేసి జిమ్కి పోయి, ఇప్పుడు బాడీ కూడా ఎంత మంచిగా కనిపిస్తుంది. ఇట్లా జిమ్కి పోయి ఏం చేసినా, ఏం వర్కౌట్ చేసినా మళ్ళీ గవ్వే లూజ్ బట్టలు వేసుకుంటున్నా. ఇక ఏం ఏర్పడతలేదని చెప్పి ఇక ఇది కొనుక్కున్నా. ఇదెంత మమ్మీ ఆన్ 10? ఓకే, 5-6. 5-6. ఇది ఎనీవేస్ ఐ గాట్ దిస్ ఫర్ డైలీ వేర్. రోజు ఆఫీస్కి వేసుకోండి మోనికి అట్లా. ఒక లైన్ వెళ్తుంది డైలీ వేర్ కన్నా. అమ్మ ఇది ఎంత అమ్మా? 400 బాబు. ఎంతని కాదురా నాన్న. మా అమ్మ తక్కువగా ఉంటుందా బట్టలు? ఘోరంగా ఉంటది. చెప్పే అమ్మా, అసలు నువ్వు నీ లెక్క చెప్పే అమ్మా. ఇగో నేను నీకు పైసలు ఇస్తున్నా కాబట్టి నీ లెక్క అడుగుతున్నా. నువ్వు నాకు పైసలు ఇస్తలేవు. నీకు లెక్క అడిగే హక్కు లేదు. అన్ని కొన్నా నేను, ప్రామిస్ కొన్నా. నేను మొన్న నువ్వు ఓనిస్తా అంటేనే ఆర్డర్ పెట్టుకున్నా కదా స్నిచ్ లా. మా అమ్మనే అన్నది, ఇగో ఆఫర్ ఉంది కదా బెట, నీకు ఇష్టం ఉంటే కొనుక్కో అని. మళ్ళీ గిడికి ఇట్లా అంటే వీడియోలో ఏమనుకుంటే వాళ్ళ అమ్మని ఎంత సతాయిస్తుండో పిల్లలు అనుకుంటారు. అనుకుంటారే కరెక్టే గానీ నువ్వు కొనుక్కున్నాను. నిజంగా కొనుక్కోని బెట, నేను కొంటా. కానీ నీ అని అయితే నేను కొన. ఇప్పుడు ఏంటి అది కనిపి అన్న అందులో కండలు పెంచుతున్నామా రోజు జిమ్ పోయి గమ్మతో. రోజు దీని తప్పించి నిజంగా పెడతారా? 4 కదా. ఏడమ్మా? 4. నంబర్ 1 2 3. దిస్ 4. ఇది ఎట్లుంది మమ్మీ?
బాగుంది. మళ్ళీ ఎవరికన్నా అమ్ముతావు రైట్ ట్యాగ్లు ఇప్పవా? ఇప్పుతా కానీ అసలు మీరు కింద ప్రైజులు కూడా గెస్ చేయండి, ఎందుకంటే నేను ఎంత తక్కువలో కొనుక్కున్నా అంటే 3,500 4,000 మొత్తం వచ్చేసినాయి బట్టలు. దానికి ఒప్పుకుంటా, నిజంగానే చాలా రీజనబుల్ ఉండే. 400 500 అంటే మనము సేల్ స్టార్ట్ కాగానే తీసుకున్నాం కాబట్టి మనకు మంచిగా సరే. దొరుకుతుంది. ఇది ఎట్లా దీని రేటింగ్? ఇది 8 ఇస్తా బిడ్డ. బాగుంది. నాకు ఈ కలర్ నచ్చుతుంది నీ పైన. ఇది సేమ్ డాడీకి కూడా తీసుకున్నాం కదా, నేను డాడీ కలిసి తీసుకున్నాం, కొంచెం ట్రైనింగ్ చేద్దామని. పాకెట్ ఉంది కదా అని చెప్పేసి డాడీకి నాకు కూడా నచ్చింది, నేను కూడా పెట్టుకున్నాను. నాకు ఇంకా నచ్చినాయి 2-3 షర్ట్లు, కానీ ఇక మా అమ్మ ఆడికి కొనుక్కో అన్నది ఏమనలేదు. ఇక నేనే గట్టిగా గడబడ్డట్టు ఎందుకు కొనుక్కున్నాడని మంచిది పాపం. మా అమ్మ ఏం చెప్పినా యాక్సెప్ట్ చేస్తుంది. జర మంచిదే, అంత తిక్క జర మంచిదే. అందరం అమ్మలే కాగం చేయదు జనాన్ని. నిజమమ్మా, ఒప్పుకుంటున్నా నేను. సో దిస్ ఇస్ షార్ట్ నంబర్ 4. నైస్. ఇప్పుడు ఏం లేదు, ఇంతకు ముందు వేసుకున్నదేమో మరి క్యాజువల్ గా అంటే డబ్బుల ముచ్చట కాదు. సో దిస్ ఇస్ దాదా 4. 9 ఇస్తానే, మంచిగా ఉంది. టీ షర్ట్ మంచిగా ఉందా? బాగుంది. నువ్వెంత ఇస్తావు అమ్మా? అంటే మా అమ్మ పైసలు పెట్టింది కదా, అందుకని నీ మొక్కం తీవు కనకు ఎవరికి పెట్టినారా వేరేకి ఇచ్చింది. సరే బాగుంది, నాకు నచ్చింది. అయినా ఇప్పుడు ఇక నీకు ఇంకేంద్రీ అత్త మంచిగా ఉంది అన్నది అంటుంది నేను చెప్పకపోతే. బాగుంది బిడ్డ, 8 ఇస్తా నేను కూడా. మంచిగా ఉంది, మంచిగా ఉంది. మళ్ళీ ఫిట్టింగ్ మంచిగా ఉంది, బాగుంది. ఎన్ని వేసుకున్నా గానీ అదే 350 నైటీ మీదనే అంటాం మరి. దిస్ ఇస్ టీ షర్ట్ నంబర్ 6. ఇది ఏంది హోమ్ వేర్ లాగా ఉంది బిడ్డ, దీంట్లో పెద్ద. ఇది ఆఫీస్ కే మమ్మీ, ఇట్లా అట్లా రాండమ్ గా అట్లా వేసుకుని వెళ్ళిపోవడానికి. అన్ని వేసుకుని వెళ్ళిపోకపోతే ఇప్పు వెళ్ళిపోతారు ఎవడన్నా, అది ఎప్పుడైనా వేసుకునే పోతారు. మరి సింపుల్ గా లేదా వద్దు, సింపుల్ నైట్ డ్రెస్. ఇది ఎంతనే మరి? 400 బాబు. అయినా సరే అదే 400 కంఫర్ట్ ఉంటది కదా, 4,000 4 లక్షల దానికంటే. అంటే ఇక రాత్రి చెడ్డ వేసుకుని వండుకుంటే ప్రశాంతంగా ఉంటుంది. అంతే మరి అట్లా. 400 rupees. కింద పడతావు, నాటకాలు ఆడకు. హలో. సో 7th కూడా యాక్చువల్లీ షూట్ చేసిన 7th టీ షర్ట్ కూడా, బట్ అన్ఫార్చునేట్లీ నేను నా ఫోన్ నుంచి ఇగో ఈ పిన్ డ్రైవ్లోకి మూవ్ చేసేటప్పుడు ఎట్లనో డిలీట్ అయిపోయింది. సో ఐ కుడెంట్ గెట్ దాట్. సో యా, లెట్ మీ నో మీకు ఈ వీడియో ఎట్లా నచ్చిందో. లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఆల్సో ఏమైనా ఐడియాస్ ఉంటే కూడా ఇవ్వండి. అండ్ లెట్స్ బీ యాజ్ ఇంటరాక్టివ్ యాజ్ పాసిబుల్ ఇన్ ద కమెంట్ సెక్షన్. అండ్ ఈ వీడియోస్ అన్నీ చేస్తుంటే నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే, ఐ ఫీల్ లైక్ ఐ వెంట్ బ్యాక్ టు మై ఇనీషియల్ డేస్ ఆఫ్ డూయింగ్ యూట్యూబ్. ప్రతిరోజు ఇట్లే రాత్రి కోసం ఎడిట్ చేసేది, పొద్దునంతా రాసుకునేది, హల్చల్ ఉండేది. సో ఇంటెన్షన్ అదే ఉండింది బేసికలీ, టు గెట్ దట్ యునో టు గెట్ ఇన్ టు దట్ హస్ల్ కల్చర్ కొంచెం చేసి అట్లా చేద్దామని. సో యా, లెట్ మీ నో హౌ యూ గైస్ ఆర్ లైకింగ్ ద వీడియోస్. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐల్ సీ యు ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ సీ యూ అండ్ బై. ఎంత గట్టిగా ఉంటది. మరదబెట్టు, మంచిగా మరదబెట్టు మమ్మీ, మంచిగా మరదబెట్టు. చెప్పాలి కొడతా గాడి. కానీ బాగా పని చేస్తామమ్మా, ఇది ఒకటి బాగా నేర్చుకున్నాం. నేర్పించిన కానీ నువ్వు నేర్చుకుంటలేవు. నా బాధ అంతా ఏంటంటే అది నాకు నేర్పించట్లనే ఉన్నావు ఇంకా నువ్వు.